నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది అయిన మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం చట్టాలు, నిబంధనలు ఉన్న పుస్తకం కాదు. ఇది 100 కోట్లకు పైగా ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక. సరే, మరి ఈ అద్భుతమైన పత్రం లోపల ఏముందో చూద్దామా? మన రాజ్యాంగం ఈ అద్భుతమైన మాటలతో మొదలవుతుంది. ఈ కొన్ని పదాల్లోనే ఎంత శక్తి ఉందో చూడండి. దేశంలో అంతిమ అధికారం ఎక్కడినుంచో రాదు, అది మననుంచే, అంటే ప్రజల నుండే వస్తుందని ఇది స్పష్టంగా చెప్తుంది. మొత్తం కథకు ఇదే పునాది. సో, ఈ బ్లూ ప్రింట్లో మొదటి భాగం పీఠిక, అంటే ప్రియాంబుల్ అన్నమాట. దేశం ఏ విలువల మీద నిలబడబోతోందో, తన పౌరులకు ఏం వాగ్దానం చేయబోతోందో చెప్పే ఒక పరిచయమిది. దీన్నే మన రాజ్యాంగానికి ఆత్మలాంటిది అని కూడా అంటారు. ఈ పీఠిక మన దేశాన్ని ఈ 5 కీలకమైన మాటలతో పరిచయం చేస్తుంది. ఇవి కొంచెం బరువుగా అనిపించినా మన దేశం యొక్క అసలైన స్వభావాన్ని, దాని తాత్విక పునాదిని ఇవే నిర్దేశిస్తాయి. ఇవి కేవలం పదాలు కాదు, మన దేశానికి గుర్తింపు. ఇప్పుడు ఈ పదాలలో మొదటిది చూద్దాం, సర్వసత్తాక. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే భారతదేశం ఒక స్వతంత్ర దేశం. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. ఏ బయట శక్తి మనల్ని కంట్రోల్ చేయలేదు. ఇక రెండవది లౌకిక. దీని ప్రకారం ప్రభుత్వానికి అధికారికంగా ఏ మతమూ లేదు. అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు. పౌరులుగా మనందరికీ మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుంది, లేదా ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే హక్కు ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్య గణతంత్రం అంటే మన ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు, అది ప్రజాస్వామ్యం. మరి గణతంత్రం అంటే మన దేశానికి అధిపతి ఎన్నికైన రాష్ట్రపతి ఉంటారు, అంతేగాని రాజులు, రాణుల పాలన కాదు. ఇక్కడ అధికారం వారసత్వంగా రాదు, ఓటుతో వస్తుంది. దేశాన్ని నిర్వచించడమే కాదు, పీఠిక మనలాంటి ప్రతి పౌరుడికి ఒక డైరెక్ట్ ప్రామిస్ చేస్తుంది. అదే ఈ 4 మూలస్తంభాలు. అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ఇంకా సౌభ్రాతృత్వం అందిస్తానని హామీ ఇస్తుంది. ఇవి కేవలం ఆశయాలు కాదు, మన హక్కులకు పునాదులు. సరే, పీఠిక ఒక గొప్ప వాగ్దానం చేసింది. కాని ఆ వాగ్దానానికి గ్యారెంటీ ఏంటి? దాన్ని నిజం చేసే స్తంభాలేవి? అవే మన ప్రాథమిక హక్కులు. వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక కవచం లాంటివే. ప్రభుత్వం తన పరిధి దాటి మన స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు ఈ హక్కులే మనకు రక్షణగా నిలుస్తాయి. ఇవి మన గౌరవానికి, మన స్వేచ్ఛకు మూలం. ఈ లిస్టు చూస్తే మనకొక ఐడియా వస్తుంది. సమానత్వం దగ్గర్నుంచి, మాట్లాడే స్వేచ్ఛ వరకు, మత స్వేచ్ఛ నుండి, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ వరకు, మన జీవితంలోని దాదాపు ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఇవి కవర్ చేస్తాయి. ఆర్టికల్ 17 లాంటివి చూసినప్పుడు మనకర్థమవుతుంది, ఈ హక్కులు కేవలం కాగితం మీదున్న సిద్ధాంతాలు కావని. ఇవి సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యలను రూపుమాపడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలు. అందుకే మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అదొక సామాజిక విప్లవ సాధన. ఓకే, ఇప్పటిదాకా మనం వాగ్దానం, దాని నిలబెట్టే స్తంభాల గురించి చూశాం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థను నడిపించే ఇంజిన్ గురించి చూద్దాం. అదే కేంద్ర ప్రభుత్వ నిర్మాణం. దీనినే మనం యూనియన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. అదే అధికారాల విభజన. ప్రభుత్వాన్ని 3 వేర్వేరు భాగాలుగా విభజించారు. శాసనసభ చట్టాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేస్తుంది. ఇక న్యాయ వ్యవస్థ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తుంది. ఎందుకిలా? ఎందుకంటే ఏ ఒక్క శాఖ చేతిలోనూ మొత్తం అధికారం ఉండకూడదు. ఒకరినొకరు నియంత్రించుకుంటూ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సరే, ఇది కేంద్ర ప్రభుత్వం సంగతి. మరి ఇంత పెద్ద, ఎంతో వైవిధ్యమున్న మన దేశంలో రాష్ట్రాల పరిస్థితేంటి? ఈ బ్లూప్రింట్ అధికారాలను కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఎంత తెలివిగా పంపిణీ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. భారతదేశం యొక్క ఈ అపారమైన వైవిధ్యాన్ని మేనేజ్ చేయడానికి సమాధానమే ఈ సమాఖ్యవాదం. దీని ప్రకారం కొన్ని పనులు కేంద్రం, కొన్ని పనులు రాష్ట్రాలు ఇలా పంచుకుంటాయన్నమాట. దేశం మొత్తానికి సంబంధించిన విషయాలను కేంద్రం చూసుకుంటే, స్థానిక అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఈ చార్టు చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. దేశరక్షణ, విదేశీ వ్యవహారాల లాంటివి పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటాయి. అలాగే ప్రజాభద్రత, ఆరోగ్యం లాంటివి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇక విద్య, అడవుల లాంటి కొన్ని ముఖ్యమైన విషయాలపై
ఇద్దరూ కలిసి చట్టాలు చేయొచ్చు. ఇది సహకారాన్ని, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. మనం ముగింపుకు వచ్చే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం అనేది ఒక మ్యూజియంలో పెట్టిన పాత వస్తువు కాదు. అది కాలంతో పాటు మారుతూ, ఎదుగుతూ ఉండే ఒక జీవనపత్రం. దీన్ని రాసిన గొప్పవాళ్లకే తెలుసు, కాలంతో పాటు సమాజం, అవసరాలు మారుతాయని. అందుకే మార్పులకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశాన్ని కల్పించారు. అంటే మన రాజ్యాంగం అనేది రాతిమీద చెక్కిన శాసనం కాదన్నమాట. నిజానికి ఇప్పటివరకు మన రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 106 సార్లు. దేశం ఎదుగుతున్న కొద్దీ దాని ప్రణాళిక కూడా మారుతూ కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉంటోందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనందరి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఈ జీవనపత్రంలో తరువాతి పేజీని మనం ఎలా నింపబోతున్నాం? నిరంతరం మారుతున్న ఈ భారతదేశం కోసం మన రాజ్యాంగం యొక్క తదుపరి అధ్యాయం ఎలా ఉండాలి? ఆలోచించండి.